58వ జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు కాకినాడలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్సీహెచ్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, కాకినాడ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బచ్చు శేఖర్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపుడి వీరు తదితరులు పాల్గొన్నారు. ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలర్పించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా చరిత్ర, ప్రాపంచిక విషయాలపై గ్రంథాలు చదవాలని, విజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. డిప్యూటీ విద్యాశాఖ అధికారి కేవీవి సత్యనారాయణ, బచ్చు శేఖర్, మల్లిపుడి వీరు కూడా గ్రంథాలయాల ప్రాధాన్యంపై తమ సందేశం వినిపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ కె కిషోర్, ఏవిఎస్ నాగేంద్ర కుమార్, పి దుర్గా ప్రసాద్, ఎన్విఎస్ ఫణీంద్ర కుమార్, కె వీర్రాజు, వి అరుణ, బి సూర్యనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Telling the importance of books and library starting from my life. So to all the children here and teachers and if their parents are also available, so I'll like to tell you one thing that generally we take books as a burden and we think like we have to study just to get passing marks and to get into the next grade. So I would like to burst this notion and I'll tell you that if you want to travel, if you want to move, if you want to see new places, then also how reading books, how studying can help you a lot. I am from Haryana, so I never dreamt of, I never imagined basically that I would be able to travel so many places just by clearing one exam. So when I cleared UPSC and when I got to travel to so many places, and especially now that my cadre is Andhra Pradesh, so I visited Andhra Pradesh for the first time. ఈ యొక్క సంస్థ యొక్క ప్రాముఖ్యత మీరు గ్రహించండి. అధికారులకి సూచించేది ఏంటంటే మనం ఒక 3-4 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి స్కూలు వాళ్ళని కూడా విద్యార్థుల్ని ఇక్కడికి తీసుకురావాలి, అలవాటు చేయాలి. అలవాటు చేసినట్లయితే ఈ యొక్క సర్వీసెస్ వాళ్ళు ఉపయోగించుకుంటారు, మామూలు రోజుల్లో కూడా రావడానికి ఉంటుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో మాట్లాడి ముందు వచ్చిన వెంటనే దీనికి చిన్న చిన్న రిపేర్లు అవి ఉన్నాయని చెప్పారు. డెఫినెట్గా నేను వీరు గారు కలిసి ఈ యొక్క సంస్థకి కావలసిన నిధులు సమకూర్చడంలో మా పాత్ర పోషిస్తాం. తొందరగా ఈ యొక్క గ్రంథాలయం ఆధునీకరణకి మేము పాల్పడతామని కూడా మీకు. ఈ గ్రంథాలయాలు ఏ విధంగా ఎందుకు ఏర్పడ్డాయి? ఈరోజు మన ఇంటికి ప్రతి ఒక్కరికి ఇంటికి కూడా న్యూస్ పేపర్ వస్తుంది. మనం ఆ న్యూస్ పేపర్ చదువుకుని ప్రభుత్వంలో ఏం జరుగుతుందో, ఈ సమాజంలో ఏం జరుగుతుందో, మన దేశంలో ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నాం. కానీ మనం ఈ యొక్క గ్రంథాలయాలు ఇదివరకు మనకి ఇంచుమించుగా మన స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ న్యూస్ పేపర్ అనేది ఉండేది కాదు, టీవీలు అనేవి కూడా ఉండేవి కాదు. అప్పుడు టోటల్గా ఒకే ఇంచుమించుగా ఇలాంటి గ్రంథాలయానికి న్యూస్ పేపర్ రావడం జరిగేది. ఆ ఊర్లో జనమందరూ కూడా వచ్చి ఈ యొక్క గ్రంథాలయంలోని ఈ న్యూస్ పేపర్లు అవి కూడా చదువుకుని వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యేవారు. అందుకని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రంథాలయాలు ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం అందరికీ అందుబాటులో సమాచారం ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఈరోజు 58వ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా ఈ గ్రంథాలయంలో వస్తూ మీరు కూడా ఇందులో అనేక రకమైన బుక్కులు ఉంటాయి. మీరు ఏదైనా మనకి దొరకని బుక్ కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే మీకు పాత బుక్స్ కూడా ఏమైనా కావాలంటే ఈ గ్రంథాలయాల్లో దొరుకుతూ ఉంటాయి. అలాంటి యొక్క బుక్స్ని ఇక్కడ సద్వినియోగం చేసుకుని మీరు చదువుకుని గొప్పవారు అవ్వాలని చెప్పి కోరుకుంటూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
కాకినాడలో ఘనంగా 58వ జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రాపంచిక విషయాల గ్రంథాలు చదివి విజ్ఞానం పెంపొందించుకోవాలన్న అసిస్టెంట్ కలెక్టర్ మనీషా. రెండు 2023 నుండి వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన రామచంద్రాపురం పోలీసులు. సుమారు 112 గ్రాముల బంగారంను చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. జిల్లాలో ఘనంగా ప్రపంచ మధుమేహ దినోత్సవం. మధుమేహ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించి జాగ్రత్తలు సూచించిన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.